ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరచుచుండెను. ఆమెన్. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 31వ వచనంలో ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచూ ఉండెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశములందు ఇల్లరికు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించిరి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియ చేతను గుర్తుల బలముల చేతను మహత్కారముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు సమస్తమును సమకూర్చిన దేవుడే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావ మీకు వేలాది వందనం తెలియజేస్తూ మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.